హైదరాబాద్ మహానగర పరిధి రోజురోజుకు విస్తరిస్తోంది. ఒకప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, అనంతరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇలా హైదరాబాద్ దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని రీజనల్ రింగ్ రోడ్ వరకు విస్తరించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ప్రణాళికాబద్ధమైన సిటీగా డెవలప్ చేస్తే హైదరాబాద్ మహానగర విస్తృతి భారీగా పెరగనుంది. దేశంలో అతిపెద్ద డెవలప్మెంట్ అథారిటీగా నిలవనుంది హెచ్ఎండిఏ. రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏ కార్యకలాపాలు, RRR వరకు ప్రణాళికాబద్ధంగా పట్టణ నిర్మాణం, 2050 నాటికి వివిధ టౌన్షిప్లను నిర్మించాలని సర్కారు ప్రణాళికలు. దేశంలోనే ఎక్కువ విస్తీర్ణం ఉన్న నగరంగా మారనున్న హైదరాబాద్. దేశంలోని ప్రధాన నగరాలను మించి అభివృద్ధి చెందుతోన్న మన విశ్వ నగరం త్వరలోనే కాస్మోపాలిటన్ సిటీగా మారబోతోంది. దక్కన్ భూభాగంలో ఉండడం, ఎలాంటి భూకంప భయాలు లేకపోవడంతో పాటు వృద్ధికి అన్ని వైపులా అవకాశం ఉండడం హైదరాబాద్కు ప్లస్ పాయింట్గా మారింది. ఐటీ, ఎడ్యుకేషన్, హెల్త్ తో పాటు అన్ని రంగాల్లోనూ హైదరాబాద్ గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న హెచ్ఎండిఏ పరిధిని మరింతగా పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు జీహెచ్ఎంసీ పరిధి, ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఏ పరిధి విస్తరించేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. వైబ్రెంట్ తెలంగాణ 2050 పేరుతో మెగా మాస్టర్ ప్లాన్ పై సర్కార్ ఫోకస్ చేసింది. ఈ ప్రణాళిక ప్రకారం దేశంలోనే అతిపెద్ద నగరాభివృద్ధి సంస్థగా హెచ్ఎండిఏ నిలువనుంది. ప్రస్తుతం ఉన్న హెచ్ఎండిఏ 2008 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 7,257 చదరపు కిలోమీటర్ల మేర హెచ్ఎండిఏ విస్తరించి ఉంది. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాలైన రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, భువనగిరి, మెదక్, సిద్దిపేటలోని 70 మండలాల్లో 1032 గ్రామాలకు విస్తరించి ఉంది హెచ్ఎండిఏ. ఇందులో పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. ఇక హెచ్ఎండిఏ విస్తరిస్తే 10,000 చదరపు కిలోమీటర్ల పరిధికి చేరనుంది. దీంతో దేశంలోనే అతిపెద్ద నగర అభివృద్ధి సంస్థగా హెచ్ఎండిఏ అవతరించనుంది. హెచ్ఎండిఏ విస్తరణ జరిగి భూములను వివిధ క్లస్టర్లుగా విభజిస్తే అభివృద్ధికి చాలా అవకాశం ఉంటుందని రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఆయా ప్రాంతాలను రోడ్లు, మెట్రో రైల్ మార్గాల ద్వారా అనుసంధానించేలా చర్యలు తీసుకుంటే అభివృద్ధికి మరింత అవకాశం లభిస్తుంది అంటున్నారు. అలాగే హైదరాబాద్ సెంట్రల్ సిటీ నుంచి ORR వరకు, అక్కడి నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్డు ద్వారా మెట్రో కనెక్టివిటీ కల్పిస్తే నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి పూర్తిగా తగ్గే అవకాశం ఉందని వారు చెప్తున్నారు. హెచ్ఎండిఏ పరిధి పెరిగి మౌలిక సదుపాయాల కల్పన జరిగితే ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కు మరింత ఊతం లభించే అవకాశం ఉంది.